మీరు నిజంగా ఉపవాసం అంటే ఉప అంటే అండర్, వాసం అంటే నివసించటం, అంటే దేవుని పాదాల దగ్గర నివసిస్తూ ఆయన పాదాల దగ్గర ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సిలువ. ఈ 40 రోజులు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది, ఏదో ఈ సంవత్సరమే దేవుడు నా కొరకు మరణించాడని. కానీ మనం ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి సిలువేసి రోమీలు ఎలా సిలువేశారు దేవుణ్ణి అనుకుంటాం. కానీ మనం ఎన్నిసార్లు సిలువేస్తున్నాం తెలుసా? మనం చేసే క్రియలు బట్టి దేవుణ్ణి మనమే సిలువేస్తున్నాం. రోమీలు వేయలేదండి. రోమీలకి ఎటువంటి అధికారం లేదు దేవుణ్ణి సిలువేయటానికి. ఏదో రోమీలు సైన్యము వేశారనుకుంటున్నాం, కానీ ఎవ్వరు దేవుని సిలువేయలేరు. ఆయనంతటా ఆయనే మన నిమిత్తమై మన కొరకు ఆయన సిలువెక్కాడు. సో ఈ 40 రోజులు ఆయన జీవిత చరిత్రని ధ్యానిస్తూ, ఈ 40 రోజులు ఆయన పుట్టుక నుండి మరణము వరకు, పునరుత్థాన వరకు, ఈ ఈస్టర్ దాకా మనం ఆయన జీవితాన్ని మత్తయి, మార్క్, లూకా వీటన్నిటిలో పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆయన స్వభావం కలిగి మనం మారుతూ ఉంటాం. ఓకేనా అండి? సో మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఏది తినకూడదో, ఏది తినట్లేదో కన్నా మనం ఏది తింటున్నామో జాగ్రత్తగా ఆలోచించి చూసి మనం తినాలి. ఏంటండి? ఆహారం గురించి నేను అనట్లేదు. ఆహారం గురించి మీరు ఏది తిన్నా తినకపోయినా డోంట్ కేర్. మీరు భుజిస్తున్నారు, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మీరు ఏది మీ లోనికి తీసుకెళ్తున్నారు. అవునా కదండి? నేను నాకు సైన్స్ ప్రూవ్ చేసింది ఏంటంటే, ఒక రన్నింగ్ రేస్ కానీ, జిమ్ కానీ, ఏదైనా ఒక అథ్లెటిక్ ప్రోగ్రామ్ ఏదైనా మీరు చూస్తుంటేనే కొంతమంది క్యాలరీస్ బర్న్ అవుతాయంట. తెలుసా అండి? సైన్స్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలా అని జిమ్కి వెళ్ళకుండా, నేను ఏ వర్కౌట్ చేయకుండా, నేను జస్ట్ వీడియో చూసి క్యాలరీస్ బర్న్ చేసుకుంటానంటే కాదు. కానీ రియల్లీ మనం ఒకసారి చూసినప్పుడు, మీరు ఏదైనా హారర్